హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము కాబూలీ చనా చాట్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ప్రిపేర్ చేయడం చాలా ఈజీ, దీని టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాట్ ప్రిపేర్ చేసుకోవడానికి మనము ఒక 250 గ్రామ్స్ కాబూలీ చనా అండి. ఇది సూపర్ మార్కెట్లలో ఈజీగా దొరుకుతుంది. దీన్ని బాగా వాష్ చేసి ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న దాన్ని నీళ్ళు మొత్తం తీసేసి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ స్పూను సాల్ట్ని వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాము. ఈ శనగలన్నీ మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. శనగలకి వాటర్ ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందామండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి చెక్ చేద్దామండి. చూడండి, ఇలా కుక్ అవ్వాలి మొత్తం శనగలు. ఇప్పుడు మనం దీన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకుందాము. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 స్పూన్ జీలకర్రను యాడ్ చేద్దాం. ఒక హాఫ్ స్పూన్ వాము అండి. ఇది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని కలుపుకుందాము. ఈ ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుందామండి. ఆనియన్స్ ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిలను ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోండి. ఒక చిన్న సైజు టమాటాని కూడా వేసుకుందామండి. హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్ అండి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండి, హాఫ్ స్పూను ఆమ్చూర్ పౌడర్ లేకుంటే చాట్ మసాలా ఏదన్నా ఒకటి వేసుకోండి. నేనైతే చాట్ మసాలా వేసానండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుందామండి. 2 మినిట్స్ అయిన తర్వాత మనం స్ట్రైనర్లో పెట్టుకున్న శనగలను కూడా ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకుందాము. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయాలండి. వీటిని ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేద్దామండి. ఇప్పుడు దీనిపైన నిమ్మరసాన్ని పిండుకుందామండి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతే అండి, మన వేడి కాబూలీ చనా చాట్ రెడీ అయిపోయింది. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ కదండి. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.